అంజవ్వ అన్న పేరు పెట్టిండ్రే అమ్మా. వీళ్ళు భక్తికి సప్పట్లు కొడతలేరు, భయానికే కొడతాండ్రే. ఈ శనివాడు వల్ల శని మాకేం కానీ కొట్టి కొడుకుంటారు. అవా నీ బిడ్డ పేరు ఆడబిడ్డ అంజవ్వ. ఊరందరూ నీరే కులకుండా ఎందుకు పిలిస్తే అందరాగా వస్తేనే ఉన్నారు. వచ్చిన వాళ్ళు అందరూ తినేటోళ్ళు తింటారు, తిన్నోళ్ళు పోతారు. పూలు చేసిన నాడు పూల తొట్టిలు కట్టాలి. అమ్మా తొట్టిలు కట్టండి అమ్మా. మేము అప్పుడే కట్టినామమ్మా. కట్టి రేపు పెరిగాడ ఇంతం ఇంతం కాదా ఇడుతున్నారు. అమ్మా తొట్టిలు కట్టివా? ఈ తొట్టికి ఏం పూలు ఇవన్నీ? ఇవన్నీ పిచ్చి పూలు. వీలే పిచ్చిలానే మట్టి పూలు ఎక్కడ కడుతుంది? వారు వారు వచ్చి పిచ్చి పూలు అద్దురా, పాల సముద్రం పూల, పాల సముద్రం పూలు. అయిపోయానమ్మా, పర్వాలేదు. కానీ బిడ్డ బిడ్డకు ఆలకించి మీరు అందమైన పాట పాడండి తల్లి. ఓ అందమైన పాట పాడతాం గాని ఓ ఈ 10 మంది వచ్చింది. 10 మందిలో 10 మందిలో పోయి సమాధానం చెప్పి ఆడదాని. నువ్వు మహిళా సంఘంలో లీడరు కదా, అధ్యక్షురాలు కదా. కొట్టినా నేను పాట పాడితే శక్తి మీద ఒక్క పిట్ట కూడా ఉండదమ్మా. పాట పాడితే మాలో ఆడతా కానీ నేను పాట పాడితే పన్నోళ్ళు లేచిరారు, ఉన్నోళ్ళు పోరు. వాళ్ళు వస్తే కానీ ఉన్నోళ్ళు పోకుండా చూడరాదు. పాట పాడితే ఉన్నోళ్ళు పోకుండా చూడాలా? ఏం సంగతమ్మా? నేను పాట పాడతా దంచుకో బిడ్డ. దగ్గర దగ్గరగా దంచుకుంటాయి. ఏంటిది డోళ్ళే అంటారా? ఓ తాళం తమ్మి ఏంది మరదలు? తమ్ముడు అంటే కూడా మదంతా కాకరకాయ వస్తుంది. 2 వరుసలు కదా? 2 వరుసలు కదా? నేనే పాట పాడుతున్నాను దాసి బిడ్డనైనా. ఓ అయ్యా మన ఒక పెయ్యా, అయ్యా మన ఒక పెయ్యా, మంది చెల్ల పోయిమయ్యా, మళ్ళీ మట్టు గడవండా, తల్లబుడ్డడు భార్యా, తల్లబుడ్డడు భార్యా, కాలువేది తోడయ్యా, సముద్రంతో సలయ్యా, వెన్నెలంత వెన్నదియో, వెన్నెలంత వెన్నదియో, అల్లుడొచ్చినాడవో, అప్పలిచ్చినయ్యో. బేబీ కటింగ్ వాటర్ నీకేమైనా అవసరమైందా? అట్లా రాక 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 నాకు ఒక్కరి ఉంటా. అంటే నాకు ఒక్క బిడ్డ పెళ్లి చేసిన బిడ్డ. బిడ్డ ఓ నా బిడ్డ బాగా చదివింది. 10వ తరగతి అయిపోయినాక మళ్ళీ 7వ తరగతి వచ్చింది. బాగా పైకి పోతే వచ్చింది కదా. మా అవ్వ పిచ్చిదే, మా అయ్య పిచ్చి కూడా, నీ పిచ్చిదాన్ని నా బాగా పిచ్చిది. పిచ్చి సట్టం. ఇక 10వ తరగతి అయినా 7వ తరగతి వచ్చింది. ఇక 7వ తరగతి వచ్చినాక బాగా చదువుతాడు బొల్లా, బాగా చదువుతాడు బొల్లా అని పెళ్లి చేయాలనుకున్నా. ఇక పెళ్లి చేయకుంటే డబ్బున అయ్యో బలం వస్తుంది, ఎలా వస్తుంది బొల్లా, ఇంటి ఉంటుంది అన్న పేరు దొంగ పేరు వస్తుందా అని ఇక కాలు కడిగి కన్యాదానం చేసి అయ్యే చేతులు పెట్టి అత్తగారింటికి తాగదోలినా. నా బిడ్డ అత్తగారింటి పోయినాక ఏ పండుగ నాడు ఉగాది పండుగ వస్తుంది కదా అని నేను తీసుకొచ్చుకున్నా. నా బిడ్డను తీసుకురాగానే ఓ మా అల్లుడు ఈ బిడ్డను చూడండి, ఆ అల్లుడు ఉండడు. తెల్లారంగానే ఓ స్కూటర్ బండి వచ్చిండా ఇంటి ముంగట ఆపండి. రాయల్ ఫీల్డ్ ఓ ఇంటి ముంగట ఆపంగా అయ్యో ఆయన వచ్చిన వాళ్ళకు అయ్యో మా ఆయన లేదయ్యో, మా ముసలోడు లేడు, ఊళ్ళేడు కాలు కొట్టుకాని. ఇక ఆయన వచ్చిండ బండి ఆగినోడు, మరి బండి దిగి వచ్చి కాలు కడుక్కొని ఇంట్లో రావాలా? ఆ బండి కూర్చున్నాడు. ఇక ఆ బండి కూర్చొని నన్ను చూస్తాడు, ఆ ఇంట్లో చూస్తాడు.
నన్ను చూస్తాడు ఇంట్లో చూస్తాడు కొల్లెడు ఏంది అప్పుడు భయం అవుతుంది ఏంది ఆయన లేడా వాళ్ళు వచ్చి కొల్ల సాయిదేవాల కాడికి పోయింది పోలో సాయిబాబా దగ్గర పోయింది ఎట్లా నన్ను చూస్తాడు ఎట్లా అని నేనేం చేసిన అంటే పల్లెంలా అప్ప తుణుకలు పెట్టుకున్నా తీసుకొచ్చిన బండి మీద కూర్చున్న ఆయనకి ఇచ్చిన ఆ పల్లెం మీద అప్ప అరిసెలు చేసి రకరకాలు వచ్చిందని అరిసెలు పెట్టగానే ఈ అరిసెలు తినుకుంటా బండి మీద కూర్చోవాలా ఈ అరిసెలు తినుడు బంద్ చేస్తాడు నన్ను చూస్తాడు అక్కడ దొడ్డి ఉంటే ఆ దొడ్లకు చూస్తాడు నన్ను చూస్తాడు ఆ దొడ్లకు చూస్తాడు ఈ పీడ పాడవాడు నన్ను చూస్తాడు దొడ్లో చూస్తాడు నేను నీ దొడ్లో చూసినావా ఆ దొడ్లో చూసే వరకు బర్రె పెయ్య ఈనింది దుడ్డెం పెట్టింది అయ్యో మా అత్తకి అరిసెలు ఇచ్చింది కానీ ఇంత నెయ్యి వస్తలేదు అని మా అల్లుడు చూస్తాను అనుకోని ఒక కప్ప పెట్టి అప్ప మీద నెయ్యి పోసి మళ్ళీ వాళ్ళు ఒక కప్ప పెట్టి అప్పనిచ్చి నెయ్యి పోసు కదా రాగరాగాలు వచ్చిందని అరిసెల మీద నెయ్యి పోసి ఇచ్చిందని అన్నారు అరిసెలు అంటాం మీరు అరిసెలు అంటారు సానియా మా అల్లుడు రాకరాకస్తే నేను అరిసెచ్చి నీ పోసానండి అంటారు ఇక మా అసలు మోడల్ ఏమంటారు మా అల్లుడు రాకరాకతే అప్పలు ఇచ్చినాయి కన్న తల్లి పాట పాడితే కడవల గిరక మా సుద్దరోళ్ళ పాటలు గిట్టి ఉంటే నువ్వు కన్న తల్లి వాడుకోవమ్మా అందుకే హింస కాకి హంసే కాబోది తడికున్న పుత్తడి కాదు దుబ్బ తొత్తులు మనక తులసి కాదు తొత్తు దాసి ఎన్నడు దొరుసాని కాదు మనుని నేడి మంజలకే వెనకయ్య నాగ సర్పము పాట నాకు కేరక తిరిగేటి అయ్యకి వెనకయ్య మారేడు పినములు కన్న తల్లికి ఎరక పాట వాడదనని పున్నది ఆ తొట్టిల కాడ పొలుగు తీరింది నీకు కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమందో అని అంటారు అడిగిన వాళ్ళతో నాకు 7 కొడుకులు ఏమన్నా బిడ్డలు లేరన్న లోపం ఉండేది ఒక్క బిడ్డ మంచి కొట్టిల్లని
చెప్పుకుంటా అయ్యో రామ రామనే రామ రామనే అన్ని మానవ నూరేళ్ళ జీవితం నూరేళ్ళు ఎంతమంది బతుకుతారు అమ్మమ్మ నూరేళ్ళ తను అనంటారు వెయ్యేళ్ళ జీవితం అనంటారు నెలవారం రోజుల బిడ్డ కాదు తల్లి బాలంతరు వచ్చి ఒక కాలు ఒక రెక్కడి పోయి చేతులున్న విడుదల చేయరాగా వదులుతున్నది తరుణి మీద చేతుల బిడ్డ సలాయే చేతులకి వెళ్ళి జారిపోయి బిడ్డ కింద పడ్డదిగా నాకు తగరాని రోగం వచ్చింది బిడ్డనిగా తల్లి తల్లి మీద కూలిపోతా తల్లి ఎప్పుడైనా బిడ్డలు 7 తల్లి కళ్ళ తాడు బాగా పాలపాల్చి విసురుతున్నారు తప్పు చేసుడు కాదన్న బ్రహ్మరాత్రి రాత ప్రకారం మీద ప్రసాదం ఉడిసింది
ఒక్కసారి ఓ నాదా వెంకటరెడ్డి జీవనం పోతాను అగో తన భార్య సత్యావతి కొరిదీవి తోడి భర్త చూడంగా రాజవేరే రాజు వెంకటరెడ్డి నేను కత్తిరు మంది పెట్టుకొని ఇంటికి పోయి నా బిడ్డ అంజమ్మరు ఎక్కిళ్ళు ముక్కిళ్ళు సేరు ముద్దులాడి భార్య చేత అన్నం తిని మళ్ళా కత్తిరి కాడి కత్త అనుకుంటాడు కానీ ఇంటికాడ భార్య ప్రాణం పోయేది తలకే వెనకామరారా సాహిత్య గడ్డ కూడా సమయానికి కత్తిరి మంది పెట్టుకొని వచ్చే వరకు ఎప్పుడైనా చూసేది ఆ తల్లి మరి భర్తతో చూస్తలేదు ఇంటిలో ఏడుపి వస్తుందట ఏడుపి వస్తుంది ఆ ఇంట్లో ఏడుపు ఎక్కదని చాలా రేవుల పోయి కార్మికులు సుఖి పెట్టుకుని ఇంట్లో వచ్చే వరకు ఎలుగలు బట్టి ఎన్ని చూస్తారు నిన్ను చూస్తే భయమవుతుంది నేను మొదటి ఎన్నని గచ్చిరి కాడి ఓంగ మంచిగానే ఉంటుంది బాబు మరి నీకేమనిపిస్తుంది నిన్ను చూస్తే భయం అవుతుంది బిడ్డ ఓకాడు ఉంటే ఓకాడ ఉరుకులాడతారు అమ్మ ఒంటరి పచ్చిని లేదు కాదా నీ జంట వీడిని నెల్లి ఊటరా నిన్ను నేను పిల్లల కోడిని చేస్తారా అయ్యా బ్రాహ్మణేశ్వర ముడి బంధం ఎగుతుంది 7 అడుగుల ఎడబంధం ఎడవాస్తుంది ఈసలు రాసలు ఎనమండుగురు పిల్లలు వెలవార వెళ్ళని బిడ్డ చిన్నది ఆ బిడ్డ అంజామ పైలవ నవమ్మ బాబా నీ ప్రాణం పోతుందన్నవే 7 గంటల తండ్రి పోయి ఏకుల గుల్ల వరణము తల్లి ఉండి 2కి రోకలి కట్టి దంతపోయి తప్పుకోపోయి 7 ఇళ్ళ పుచ్చబడి అయినా పిల్లలకు కడుపు నిండా పెడుతుంది ఉంటే తింటది లేకపోతే నీళ్లు తాగి నిద్రపోవును అన్నారు బాబరావే బాబా ఎడు గారి ఎడలా నట్టింట్లా నువ్వు ముచ్చి బాబా ఇది ప్రారం పోతే
పోతుంది గా తల్లి గల్ల ఎల్లమ్మ ప్రాణం వెళ్ళిపోతే గా తల్లి ఎల్లమ్మ పొందిన జీవి పక్కకు జరగంగా ఉన్న పువ్వులాది కచ్చిరయా కట్టుకున్న ఇల్లాది కచ్చిన సంపాదన రూపాయలు కచ్చిరయా కడుపుతోటి కన్న ముగ్గురు పిల్లలాది కచ్చిండ్రు ఈ వీరల్ని వారి ఇళ్ళ తల్లి గల్ల ఎల్లమ్మ తండ్రి గల్ల మల్లయ్య భూమి మీది కచ్చి భార్య వరదులై కలు గంజో కలిసి తాగి అదిగో ఉన్ననాడు తిని లేనినాడు ఉపాసం ఉండి అదిగో కడుపంట కట్టుకొని కళ్ళు పెట్టి వేసి కడుపు సిన్నది వేసి ఇక ముగ్గురు పిల్లలు తల్లినే కడుకున్నది బాబా తల్లి తల్లి ఇల్లవ ప్రారంభంగా కొడుకురాది కచ్చిరు తన బిడ్డది కచ్చింది కొడుక రారా కొడుక కొడుకనే రావన్న కొడుకనే సంతోషు నేను పోతా ఉన్నా అవరు పోతా ఉన్నా ఇద్దరు కొడుకుల విరుచుకోరు కొడుకులారా నేను మీ ఇళ్ళ ముంగడ కుక్కరక కావరు నాకు దొంగ దొరుకుతుందని ఆ తల్లి కల్ల ఎల్లవ ఓంగా తన బిడ్డ అది కచ్చింది గా బిడ్డ రూపమా బిడ్డనే రూపమా అవను పోతారా ఓ బిడ్డ మీ నాన్న మల్లయ్య వెళ్ళాడు నువ్వు నాయను అంటే చెప్తే ఏడవకు బిడ్డ నేను తీరు చెప్పిన బిడ్డ గా బిడ్డ రూపమ్మ కమ్మ సచ్చిన సాగు వార్తయిని ఏ బిడ్డ దుఃఖం ఆగుద్ది దిగ దిగ ఉరిగచ్చి ఆగిట్ల ఉన్నా అమ్మ మీద పడి బిడ్డ అరే ఆడి వాళ్ళ దుఃఖం కుదిగల వంటి మగవాళ్ళ దుఃఖం మొగాళ్ళ వంటి గా బిడ్డ రూపమ్మా అమ్మ మీద పడి మొగాల కొంగు పెట్టి ఈ వాడకు ఓ అంటే అవతలి వాడకు ఓ ఇరచ్చి ఇల్లరా అని మళ్ళీ ఎల్లిర్రు చూడరా అని మళ్ళీ చూడిర్రు గా బిడ్డ రూపమ్మ తల్లి మీదికి వెళ్ళి లేసి గా అన్న మీద తమ్ముడి మీద పడి అన్నరా వన్న తమ్ముడా సంతోషు మరి అమ్మ ప్రారంభంగా మీకే మాట చెప్తున్నారుగా తమ్ముడి మీద వాడి ఏడిసే తల్లి ప్రారంభం కొడుకురారా అమ్మకి ఏరు తల్లి గాని అదిగో నీ సెల్లి ఒక్క సెల్లె ఉంటుంది నీ సెల్లె రూపమా అదిగో కొడుక రవ్వన్న కొడుక సంతోషు నీ సెల్లె నీ అక్క వచ్చిన్నాడు మీరు వరుసుకొని మందలిచ్చి మాట్లాడకపోతే అదిగో మా అబ్బాయి లేకున్నా మా అన్నదమ్ములు కాదన్న నన్ను ఎడవల పడవల చూస్తే ముళ్ళె ఊటాడ పెట్టి దిగ దిగ ఉరికి గోడకున్న ఫోటో తీసుకొని నా బిడ్డ ఏడుతుంది కొడుకురారా నా బిడ్డ ఏడుతుంది కొడుకురారా నా బిడ్డ రూపమా భైరవాణి చెప్పినది గా తల్లి ప్రేమ మోహ ఇద్దరు కోడలు నాది కచ్చిర్రు కోడలా ఓ కోడలా సారదా నేను పోతారా మీ మామ అయిన తొమ్మ దొరుకుతుంది నా బిడ్డ రూపంలో నాకు అయ్యేవ లేకున్నా నాకు అన్నదమ్ములు ఉన్నారని వెళ్ళడం నూరాడు వస్తే నా కొడుకులు మగపాయి గారు ఎక్కడ ఉన్నారో ఎక్కడ పోతారో నా కొడుకులు వచ్చిన్నాడు మీరు అమ్మిని కమ్మోని అరుచుకొని సాగబోను అన్నదా అల్లుడా వెంకటయ్యా ఇవాళ నువ్వు ఉంటే నీ బామ్మారు తోడి నా పండుగ చేస్తూ అయ్యా ఇక నువ్వు మొదటికి నేను పోతా ఉన్నా బిడ్డనే రూపమా మాట నీకు పోతా ఉన్నా బిడ్డ రూపమా వీడికి 11 రోజుల వడ్డీ నా ఇంటికాడు నా పండుగ చేస్తారు పండుగ తెల్లారి ఎండగన్నారు బిడ్డ నువ్వు రేపు నీటికి నువ్వు పోతే ఓ బిడ్డ రూపమా 2 రోజులు కలిపి వేరే అంటే మా అమ్మను కూడా కొట్టుకోని మా అమ్మ పండుగ అమ్మ పండుగ బిడ్డ చేతి వచ్చిందని చెప్పుతావా బిడ్డ అమ్మకి
తల్లి ఇళ్ళవ ప్రాణం ఓంగ మనమలు మనవరాళ్ళది కచ్చిర్రు మనమడ వికాసు మనమడ విలాసు మనవరాల అఖిల మనమడ అరవిందు మనమడ శివరాజు నా కొడుకు పిల్లారాని సంకరెత్తు కోరి వాడ పొన్నా పోతే ఓ తల్లి ఎల్లమ్మ వాళ్ళెవరంటే నా కొడుకు పిల్లలని గొప్ప చెప్పుకున్న బిడ్డ బాబమ్మ బాకి తీరే కొడుక ఎల్లమ్మ ప్రాణం మోగ బిడ్డ పిల్లలు అదిగచ్చిర్రు మనవడా మహేసు మనవరాల తిరుపతమ్మా నేను అదిగో నా బిడ్డ పిల్లలని మిమ్మల్ని సంకరెత్తుకొని చదివి ముద్దులాడి నీకు బుద్ధులకి రాని చెప్పి నా బిడ్డ పిల్లలని అయినట్టు దాదుకున్న బిడ్డ అమ్మమ్మ బాకి అదిగో తలంత మరగము వీడికి 11 రోజుల బట్టి ఏడితే తీరెళ్ళి ఎల్లమ్మ తిరిగి వస్తుందా నువ్వు పోతే బాబా భార్య మీద పడి ఆ రాజు ఏడవంగనే తల్లి ప్రాణం మోంగా పిల్లలకు పాలు చేదు కొట్టున్నాడు అమ్మ పాలు దీకని బిడ్డ ఎత్తుకున్నది తండ్రి అని ఎరకరా కన్న తండ్రి శాతి ఎదిరినప్పుడు అయ్యో అన్నప్పుడు మానవుని కావగిందని తావు సుదక్కునట అయ్యో అన్నప్పుడు రాజు వెంకటరెడ్డికి అమ్మ గుండెదాడ వత ఉన్నదమ్మా గుండెదాడ వత ఉన్నదమ్మా గుండెదాడ వచ్చి భార్య కన్నల్ల కనిపించే ఎముడు మరక కన్నల్ల కనిపించి రమ్మని తాడు వరవేయవద్దనం మనం కన్న కళలన్నీ అది అసలయ్యే కాలం వచ్చనా ఊరి కొడుకరాల అప్పిరెడ్డిని కొడుకు రామిరెడ్డి రంగారెడ్డి బాలరెడ్డి వసంతరెడ్డి ఆరవాడ అశోకరెడ్డి అందరికీ చిన్నోడు రత్నాకరయ్యాని ఆ పసివిల్లని తీసి అందరి చేతుల్లో పెట్టింది చివరికి చిన్న కొడుకు చేతులు ఎత్తి ప్రేమ వల్ల వాడ ఉన్నవయ్యా నీ చెల్లి పైన నా కొడుక నీ కళ్ళు మొక్కుతారు కొడుకులారా అయ్యా భాషలు ఊర్చి పూజలు ఊర్చి మీ చెల్లి భూమి బతుకుతే అడవిలో పెరిగి పెద్దైందని ఊరికి ఇచ్చిన ఏ పల్లెకి ఇచ్చిన కొడుకా పనమటి ఎర్ర ఉన్నది పట్టె మంచం రానువోను కర్రెట్లు కచ్చరము కొడుకులారా ఆడవిల్లని ఊరికి ఇచ్చిన అడవిలో ఉన్నది 7 కోలు మాటల బాయి కుడక ఎర్ర చెక్క జంగలి చెల్లె కూర కట్ట విద్య కొడుక చెల్లి పెళ్లి చేసి రాగదోను తోటి మాట చెప్పిన చిన్న కొడుకు కాళ్ళ మీద పడ్డమోలే మేము మగబాయి గల్లమే అమ్మా నీ కోడలున్నది నా వదిలి చేతులు పెట్టి అవ్వాలి ఆ పెద్ద కొడుకును చిన్న కొడుకు అన్నమోలే అమ్మా కోడలు పిలుచుకున్నదమ్మా కోడాల నీలమాది
బతకలేరు బిడ్డ బిడ్డ రామ రాఘవ రామ నా బిడ్డను నీ చేతిలో నా బిడ్డ రామ రాఘవ రామ నా బిడ్డను తీసి నీ చేతిలో పెడతానా నా బిడ్డ కాదు నీ బిడ్డను కుండి నా బిడ్డ బతుకుతుందేమో చేతిలో పెడితే మరిచిపోతుందో ఏమో అని కాళ్ళ మీద ఏమో తండ్రి ధైర్యం వస్తలేదు ఓ బిడ్డ నువ్వు బతకాలంటే నిన్ను కాళ్ళ మీద కదా పొదనుకోని కోడాలు కాళ్ళ మీద బిడ్డ మీద మోత ఉండరమ్మా రెండు కళ్ళు మూసుకొని కోడలు కాళ్ళ మీద అది నాడు వీళ్ళనెంతో అపురూపంగా అనుకున్నా చచ్చిపోయి 9 మంది కళ్ళ మీద ఎత్తాను కొనకొచ్చిన కోడలు దాని కళ్ళ మీద నిన్నేసి కరవబట్టినే బిడ్డు నా బిడ్డకు ఎప్పుడు మాటలు వచ్చినట్టయితే నేమి తప్పు చేసింది నన్ను కొన్న కోడలు దాని కాళ్ళ మీద ఎందుకు వేసినవని నిలదీసి అడుగు మంది కాళ్ళ మీద నిన్ను వేసిన బిడ్డ ఎట్లా బతుకుతావో నీ బాధ నేను చూడాలను నీ అత్యంతకున్నదో నీకత్యంతకున్నదో కోడలా నీలవా నా బిడ్డ పైన కోడలాని కాళ్ళ మీదేసి పనమటర్ర పట్టె మంచం కర్రెట్ల ఖర్చులము పూలు మూటల బాయి ఏడెకురాల ఎర్ర జలక పూలు మూడు బాయిలు ఏమున్నది అనేది చెప్పలేదు ఎట్లా ఆగారం అనేది చెప్పలేదు వాళ్ళు ఇక విల్ల విల్ల ప్రాణం వదిలినా తల్లి సత్యావతి కొడుకుల ముఖం పెరిగి చూసింది కోడలు పెట్టి బుక్కడన్న ప్రేరం అప్పురంగా వీరప్పుడు పక్కన ఊళ్ళో పెద్ద కొడుకు అప్పిరెడ్డి ముఖం చూసి నీ కన్ను చూస్తానని నీ మాట ఆగిపోయిందని తల మీద వేసినప్పుడే తల మీద బరువు పడి 2 కళ్ళు మూతలు పడే అమ్మో ఎంత పని చేసిన వారి తల్లిదండ్రుల మీద వాడి అటువంటి ఒకేసారి గొల్లెత్తినారు ఒకేసారి గొల్లెత్తి వాడతాను వాడ మీద మందికి ఏర్పాటైంది ఇంకా రెడ్డి ఇంట్లో తల్లి సత్తే ఇంట్లో ఎన్నెలేని ఏడుపు ఎక్కడదని గుమగుమలు